సువార్త ప్రకటించని ఎడల నాకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. అయ్యా, మరి బలహీనతగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అనారోగ్యముతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, నీ కృప కలిగిన హస్తమును చాపమని అడుగుచున్నాం. అయ్యా, నీ దయ కలిగిన హస్తమును చాపమని అడుగుచున్నాం. అయ్యా, గుండె చెదరిన వారిని బాగు చేయు దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆరోగ్య ప్రదాత నీకు స్తోత్రాలు తండ్రి. ఆరోగ్య ప్రదాత నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి పూట ఈ స్థలములో చేరి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో, ఎవరైతే బలహీనతో ఉన్నారో, అయ్యా, వారిని ముట్టుమని అడుగుచున్నాము. అయ్యా, స్వస్థతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. అయ్యా, సంపూర్ణమైన కృపనిమ్మని, అయ్యా, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇమ్మని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మరి ఈ ఇరువురు బిడ్డలను కూడా రానున్న దినాల్లో ఉన్నతమైన మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించును గాక. మరి బిడ్డలు ఫలించును గాక. మరి ఎక్కడ అంటే దేవునిలో ఫలించులాగున ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఫలించాలి? సంఘములో ఫలించాలి. సంఘములో ఒక ఉన్నతమైన చక్కటి అనుభవాలలో ఆత్మ సంబంధముగా ఈ బిడ్డలను దేవుడు ఫలింపచేయును గాక. ఈ బిడ్డలకు విస్తారమైన కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మరి ప్రార్థనలు ఏకీభవించండి. మరి బిడ్డలను దేవుడు ఫలింపచేయునట్లు ప్రార్థన చేద్దాం. అయ్యా, మరి బిడ్డలను ఫలింపచేయండి అయ్యా. అయ్యా, ఈ బిడ్డలను తండ్రి మీరు పుష్పింపచేయండి అయ్యా. అయ్యా, మరి బిడ్డలకు విస్తారమైన కృప అయ్యా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. అయ్యా, బిడ్డలకు కావలసిన కృప మీరు అనుగ్రహించండి. అయ్యా, బిడ్డలకు కావలసిన సహాయాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా, ఈ బిడ్డలను తండ్రి నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ బిడ్డలకు కావలసిన క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా, ఈ బిడ్డలకు కావలసిన కృప మీరు అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. అయ్యా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. అయ్యా, మరి బిడ్డలను తండ్రి క్రీస్తులో మీరు ఫలింపచేయమని, అయ్యా, క్రీస్తులో మీరు ఫలింపచేయమని, క్రీస్తులో ఫలింపచేయమని, అయ్యా, ఫలభరితముగా బిడ్డలను మీరు మార్చమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పూట కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి యోహాను సువార్త 15 అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15 అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. చదవగలిగిన వారు ఆ వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 15 అధ్యాయము మొదటి వాక్యం. అక్కడ 5 వాక్యములో ఒక ప్రాముఖ్యమైన విషయము గ్రంథస్థం చేయబడి ఉంది. దాన్ని మనము ఈ పూట ధ్యానం చేసుకుందాం. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ వాక్యము మనము ఈ పూట ఆత్మదేవుడు ఈ వాక్యములో నుండి లోతైన విషయాలు దేవుడు మనకు నేర్పునుగాక. ఈ వాక్యాన్ని నాతో కలిసి మీరందరూ చెప్పండి. ద్రాక్షవల్లిని
నేను తీగలు మీరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ మాట మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఫలించేది మనము, ఫలింపచేయువాడు దేవుడు. ఫలించేది మనము, ఫలింపచేయువాడు దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ దినము లోకములో ఉన్నాం. చెప్పాలి, ఎక్కడున్నామమ్మా? లోకము అంటే మరి బంధువుల మధ్యలో ఉన్నాం మనం, స్నేహితుల మధ్యలో ఉన్నాం మనం, కులస్తుల మధ్యలో ఉన్నాం, మతస్థుల మధ్యలో ఉన్నాం, సమాజంలో తోటి ఉద్యోగస్తుల మధ్యలో, తోటి వ్యాపారస్తుల మధ్యలో, అలాగే ఒక గ్రామములో, ఒక వీధిలో మనం ఉన్నాం. అయితే ఈ వాక్యము చాలా విషయాలు లోతుగా మనకు ఈ పూట ఆత్మదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అని మనము గమనించి చూసినట్లయితే, ఇప్పుడు ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు అని మరి ప్రభు చెప్తున్నాడు. అయితే ఇక్కడ మరి ఒకటి ఉంది, దానిని పందిరి అంటారు. ఏమంటారమ్మా? పందిరి అంటారు. ఇప్పుడు ఈ ద్రాక్ష చెట్టు ఉండాలి అంటే తప్పనిసరిగా దీనికి పందిరి అవసరం. ఏమవసరం? పందిరి చాలా అవసరమై ఉంది. అలాగా ఇప్పుడు మనము లోకము ఒక పందిరి లాంటిది. లోకము ఎలాంటిది? ఒక పందిరి లాంటిది. ఇప్పుడు ఇది ఎక్కడ ఫలిస్తుంది అంటే పందిరి మీద ఫలిస్తుంది. చెప్పాలి, ఎక్కడ ఫలిస్తుంది? ఇది పందిరి మీద ఫలిస్తుంది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, మేము లోకము ద్వారా ఫలిస్తున్నాము అనుకుంటున్నారు. దేని ద్వారా ఫలిస్తున్నాం అనుకుంటున్నారు? లోకము ద్వారా ఫలిస్తున్నాము అనుకుంటున్నారు. అయితే ఇది వారి యొక్క అమాయకత్వం. ఈ పందిరికి ఉన్న స్వభావం ఏమిటి అంటే, ఈ పందిరి ఒక కర్రలు చేత వేసిన పందిరి. దేని చేత వేసిన పందిరి? ఇది కర్రలు చేత వేసిన పందిరి. ఈ పందిరి జీవము లేని పందిరి. ఈ పందిరి ఎలాంటిది? జీవము లేని పందిరి. ఆ పందిరితో కలిసి మనం ఉన్నాము, కానీ మనల్ని మాత్రం ఫలింపు చేసేది ఆ యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని ఫలింపు చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో మీరు నాకు వేరే ఏం చేయలేరు, మీరు నాకు వేరే ఏమి చేయలేరు. ఏదో చేయాలి అనుకుంటున్నారు, కానీ నాకు వేరే మీరేమి చేయలేరు. మీరు పందిరి మీద ఉన్నాం కదా, ఆయనతో మాకు సంబంధం లేకపోయినా మా జీవితం సాగిపోద్దని మీరు భ్రమపడుచున్నారేమో, కానీ మీరు ఏమి చేయలేరు. ఇప్పుడు ద్రాక్షవల్లికి ఆ యొక్క ఈ తీగకు సంబంధం కోల్పోయింది అనుకోండి, ఇదేమైపోద్ది? ఫలించలేదు, ఎండిపోతుంది. అలాగా దేవునికి నీవు దూరమైనప్పుడు, దేవునితో నీకున్న రిలేషన్ తెగిపోయినప్పుడు నువ్వేమైపోతావంటే ఎండిపోతావని. ఆ తర్వాత ఇంకా వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఆ ఎండిపోయిన తీగను తీసుకుని వెళ్ళి తోటలో లేకుండా దానిని కాల్చి వేస్తారని అక్కడ చాలా విషయాలు ఇంకా తేటగా, ఇంకా వివరముగా మనము చూడగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఫలింపు చేసేది మాత్రము ప్రభు అని గుర్తించాలి. ఈ చాలా మంది ఈ లోకములో పడి, ఈ లోకములో ఉన్న బంధువులలో పడి, ఈ లోకములో ఉన్న నవనాగిరి కథలో పడి, నేను ఏ విధముగా ఫలిస్తున్నాను, ఎవరు నన్ను ఫలింప చేస్తున్నారు అన్న విషయాలను అనేక మంది మరిచిపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, లేదు, మనల్ని ఫలింప చేయువాడు ఆయన. ద్రాక్షవల్లిని నేను,
తీగలు మీరు. మనమందరము ఏమై ఉన్నామంటే వట్టి తీగలమై ఉన్నాము. ఏమై ఉన్నాము? వట్టి తీగలమై ఉన్నాం. అయితే మనము బహుగా ఫలించాలి, మనం విస్తారముగా ఫలించాలని పరలోకపు తండ్రి ఆశిస్తున్నాడు. ఇప్పుడు మనం ఫలించగలగాలి అంటే మనకు దేనితో సంబంధము కావాలంటే ద్రాక్షవల్లి అయిన యేసయ్యతో సంబంధం కావాలి. ఎవరితో సంబంధం కావాలి? ద్రాక్షవల్లి అయిన యేసయ్యతో సంబంధము కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పూట ఆత్మ సంబంధముగా మనం ఆలోచన చేసినట్లయితే మనము యేసయ్యతో సంబంధము కలిగి ఉన్నామా? యేసయ్యతో సంబంధము లేకుండా జీవిస్తున్నామా? యేసయ్యతో కలిసి మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? యేసయ్యకు దూరమై మన జీవితాలను చూస్తున్నామా? ఇక్కడ మనము గమనించి చూసినట్లయితే మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 15వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని. మరొకసారి చదువుదాం అన్నమాట. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ప్రియ దేవుని బిడ్డలారా, రియల్టీ వేరు, డూప్లికేట్ వేరు. ఈరోజు మార్కెట్లోకి అనేకమైన డూప్లికేట్లు వచ్చేసాయి. కానీ అందుకే ప్రభు అంటున్నాడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వెందరినో చూస్తున్నావు, వాళ్ళే అని నీవు భ్రమపడుతున్నావు. ఇదిగో నా మాట నమ్ము, నేను చెప్తున్నాను, నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవునికి స్తోత్రం. యేసయ్యే చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని. ప్రియ దేవుని బిడ్డలారా, నిజము కాని వారు కూడా నిజమైన వారి వలె ఈరోజు చలామణి అవుతున్నారు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తండ్రి ఆ యొక్క బిడ్డల పట్ల ఆకాంక్ష ఏమి కలిగి ఉంటాడంటే, నా బిడ్డల యొక్క ఆకలి తీర్చాలి, నా బిడ్డల యొక్క ఆకలి తీర్చాలి. అది తల్లిదండ్రుల యొక్క ఉద్దేశమై ఉంది, నిజమైన వారి యొక్క ఉద్దేశమై ఉంది. ఇంకా వేరొకళ్ళు కూడా ఆకలి తీర్చినట్లు నటిస్తారు, కానీ ఆకలి తీర్చినట్లు ఉంటారు, కానీ వాళ్ళ ఆకలి వారు తీర్చలేరు. అయితే నా ప్రభు అంటున్నమాట, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి ఈ వాక్యమును మనము గమనించి చూసినట్లయితే యోహాను సువార్త, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క యోహాను సువార్తలో మనము ముందుకొచ్చి గమనించి చూసినట్లయితే ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాట అక్కడ చెప్తూ ఉన్నారు. ఏమిటి ఆ మాట అని మనము గమనించి చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, నేనే జీవాహారమయ్యున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇదిగో నేను మీకు ఏమై ఉన్నానంటే ఆహారమై ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. నేనే మీకు ఆహారమై ఉన్నాను. ఇదిగో నేనే మీకు ఆకలి తీర్చేవాడను. ఇదిగో నేనే మీకు దాహము తీర్చేవాడను. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆయన యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, ఆయన యొక్క ఆలోచన ఏమిటి అంటే, ఆయన యొక్క తలంపు ఏమిటి అంటే, ఆయన బిడ్డలమైన మనకు ఆకలి తీర్చాలని. ఆయన ఉద్దేశము ఏ విధముగా ఉందంటే, మన దాహము ఆయన తీర్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలా ఆహారాలు మనము సమాజంలో గమనిస్తూ ఉంటాం, సమాజంలో గుర్తిస్తూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆహారము నువ్వు తినినప్పుడు నీ జీవితంలో ఏమి జరుగుతుందంటే, మంచి ఆరోగ్యము కలుగుతుంది, నీకు మంచిగా క్షేమము కలుగుతుంది, నీకు మంచిగా
శుభము కలుగుతుంది. అందుకే నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నేను నేనే నీకు ఆహారం అయి ఉన్నానని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన 6 గంటల సేపు వేలాడుతూ ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన రక్తమును కార్చాడు. ఎందుకని ఆయన కార్చాడు అంటే, ఎందుకని ఆ రక్తమును మనకి పానీయముగా ఆయన చేసి ఉన్నాడు, ఎందుకని ఆ రక్తమును మనకు పానీయముగా ఆయన ఇస్తున్నాడంటే, మనము ఆ దాహము తీర్చబడు నిమిత్తము, ఆయన స్వభావం మనకు వచ్చే నిమిత్తము, ఆయన వలె మనము మార్చబడు నిమిత్తము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారు ఆకలి గొనరు. వారు ఏం చేయరమా? ఆకలి కొనుక్కోకుండా ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూసినట్లయితే అనేక స్థలాలలో చూసినట్లయితే ఆహారము లేక, ఏమి లేక, ఆహారము లేక అలవటిస్తున్న పరిస్థితులు, దాహముతో అలవటిస్తున్న పరిస్థితులు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఆహారము సమృద్ధిగా నా దగ్గర ఉంది, ఇదిగో మీ దాహము తీర్చబడుతుంది అని నా ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దాహము తీర్చే దేవుడు, ఆకలి తీర్చే దేవుడు. ఒక సహోదరి బావి దగ్గరకు వచ్చింది. బావి దగ్గరకు వస్తే ఆమె జీవితములో ఆమె దాహము తీర్చబడలేని పరిస్థితుల్లో ఆమె జీవితం ఉంది. అయితే నా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను గాని నీకు దాహం ఇచ్చానంటే ఇక నీ జీవితములో నీవు ఇంకా మరలా దప్పిక అనవు అని చెప్తున్నాడు. అయ్యో, మా యాకోబు బావులున్నాయి, మా ఇంటిలో బిందులు కొలది నీళ్లున్నాయి అని ఆ సహోదరి చెప్తుంది. అయితే నా ప్రభు చెప్తున్న మాట, ఆ నీళ్లు త్రాగితే మరలా దప్పికొంటాడు, మరలా తాగితే మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగితే ఆ వ్యక్తి తృప్తి చెందుతాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన దాహము తీర్చే దేవుడై ఉన్నాడు, ఆయన మన ఆకలి తీర్చే దేవుడై ఉన్నాడు, ఆయన మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకము మీద ఆధారపడకుండా, మరి లోకములో చూసి భ్రమపడుకోకుండా మనము ప్రభు వైపు చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు చెప్తున్నాడు, నీ దాహము తీరుస్తాను, నీ యొక్క ఆకలిని తీరుస్తాను, నీ యొక్క అవసరమును తీరుస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ సహోదరితో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నీళ్లు ఈ స్థలము నుంచి తీసుకుని వెళుతున్నావు, మరలా దప్పికొస్తుంది, మరలా వచ్చి తీసుకుని వెళతావు, ఇదిగో నేను గాని నీకు నీళ్ళు ఇస్తే ఇక నీ జీవితములో దప్పికొనవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లోకము ఏం చేస్తంటే నీకు సహాయము చేసినట్లు కనిపిస్తుంది, నీకు ఆ సహాయం చేస్తూ ఉంటారు. బంధువుల నుంచి సహాయం చేస్తారు, స్నేహితుల నుంచి సహాయం చేస్తారు, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి నీకు సహాయం చేస్తారు. కానీ మరలా నీకు సహాయం పొందవలసి వస్తుంది. నా ప్రభువే నీకు సహాయము చేస్తే ఇక నీ జీవితంలో ఎవరి సహాయము ఎప్పుడు కూడా ఇక నువ్వు పొందనవసరం లేదు. నా ప్రభు చేస్తే సహాయం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి చెప్తున్నాడు, నా గిన్నె నిండి ఏమవుతుంది? పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభువు నీ గిన్నెను నింపును గాక. హల్లెలూయా. నువ్వు అడగాలి, ప్రభువా నా గిన్నెను నువ్వు నింపాలి, నా గిన్నెను నువ్వు నింపాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు చాలా ఎకరాల భూములు ఉన్నవారు కూడా, ఉన్నతమైన ఆహార ధాన్యాలు ఉన్నవారి జీవితాల్లో కూడా కొదువలను మనము చూస్తున్నాం. అయితే నీ గిన్నె కానీ నా ప్రభువు నింపితే అది పొర్లుతూ ఉంటది. ఏ కొదువ ఇక నీ గిన్నెకు, ఇక నీ కుటుంబంలోనికి రాకుండా నా ప్రభువు కాపాడగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.
గడి చెప్తాం హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డ, అయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి నీ జీవితంలో నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమిటి అని గమనించి చూసినట్లయితే యోహాను సువార్త 15 అధ్యాయము 4 వాక్యాన్ని ఒకసారి చదవగలిగిన వారు బిగ్గరగా చదవండి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోకములో ఒక సామెత ఏమిటంటే, మీరు మా ఇంటికి వస్తే మేము మీ ఇంటికి వస్తాం, మీరు మా కార్యానికి 1000 రూపాయలు పెడితే మీ కార్యానికి కూడా వచ్చి మేమేం చేస్తాము, ఒక 1000 రూపాయలు పెడతాము అంటారు. నా ప్రియ దేవుని బిడ్డ, మనము ఈ వాక్యాన్ని బాగా చూసినట్లయితే ప్రభువు చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ రోజులో మరొక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మీరు మా ఇంటికి రండి కానీ మేము మీ ఇంటికి రాము అని చెప్తారు. ఎందుకు రారే అంటే, మా స్థితికి మీరు తగిన వాళ్ళు కాదు, మా స్థితికి మీరు తగిన వారు కాదు. ఒక తల్లి ఈ మధ్య కాలంలో నాకు పరిచయం అయ్యారు. నాకు పరిచయం అయ్యి ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా అంటే, అయ్యా మా పాస్టర్ గారిని 6 నెలల నుంచి ప్రతి ఆదివారం అడుగుతున్నాను, ఎందుకంటే మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేసి వెళ్ళమని. అయ్యా అంటాడు కానీ మారు మాట చెప్పడు, రాలేదు. ఎన్ని నెలల నుంచి? 6 నెలల నుంచి. మరి నువ్వు వెళ్తావమ్మంటే, నేను ప్రతి ఆదివారం వెళ్తున్నానయ్యా, కానీ ఆయన మా ఇంటికి రారు అని. కానీ నా ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో మీరు నా యొద్దకు వచ్చి నిలిస్తే నేను మీ యొద్దకు వచ్చి ఏం చేస్తాను? నిలిచియుందును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నువ్వు నిలిస్తే నేను నిలుస్తాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యేసయ్య నీ కుటుంబానికి వచ్చి నిలిస్తే నీకు చెప్పసఖ్యము కాని లాభాలు ఉన్నాయి. ఎన్ని లాభాలు ఉన్నాయి? ఒక చిన్న పాస్టర్ గారు ఒక చోట చర్చి కట్టుకుంటే ఆ చర్చిని పడేయాలని కొందరు ఒక గుంపు తిరుగుతూ ఉన్నారు. ఆ పాస్టర్ గారిని బాగా ఒత్తిడి చేస్తున్నారు. ఆ పాస్టర్ గారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ పాస్టర్ గారు చెప్పాలంటే మానసిక వ్యాధనకు గురైపోయిన పరిస్థితి. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన తర్వాత ఏం జరిగిందంటే, నేను కొందరు తెలిసిన విశ్వాసుల్ని, ఇంకా కొందరు తెలిసిన సేవకులందరం వెళ్ళి అక్కడ కూర్చున్నాం, కొంచెం ప్రార్థన చేసుకున్నాం. ఆ తర్వాత వారు భోజనం ఏర్పాటు చేశారు, భోజనం చేసుకున్నాం. నన్ను, కొందరు విశ్వాసుల్ని, మరి కొంతమంది సేవకులను చూసేసరికి పడగొట్టాలని, ఇబ్బంది పెట్టాలని వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సామాన్యమైన దైవజనులు వస్తేనే ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఆటంకాలు తొలగిపోయాయి. మరి ఈ యొక్క వాక్యమును చూసినట్లయితే యేసయ్య అంటున్నాడు, నీ ఇంటికి వచ్చేస్తాను. ఎక్కడికి వచ్చేస్తాను? నీ ఇంటికి నేను వచ్చేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి యేసయ్య నీ ఇంటికి వస్తే నీ అవసరము తీర్చకుండా ఉంటాడా? నీకు సహాయము చేయకుండా ఉంటాడా? ఆయన లేవు, వచ్చే నెలలో చూస్తాను అనే వ్యక్తి కాదు, ఇప్పుడే నీకు సహాయము చేయగలడు. అయితే మరి నీ జీవితంలో నువ్వు ఆయన యొద్దకు రావాలి. ఎలా రావాలి? ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చి నువ్వు ఆయన యొద్ద ఎలా ఉండాలంటే నిలిచి ఉండాలి. ఏమై ఉండాలి? చెప్పాలమ్మ, ఎలా ఉండాలి? ఆయన దగ్గరకు వచ్చి నిలిచి ఉండాలి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఈ లోకములో ఎక్కడైనా నిలవగలుగుతున్నాడు, కానీ యేసయ్య దగ్గర నిలవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. యేసయ్య దగ్గర ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ఎంతసేపు అయినా ఉండగలుగుతున్నాడు, కానీ యేసయ్య దగ్గర
ఉండలేకపోతున్నాడు. ఉదయము 6 గంటలకు వెళ్ళి ఓపీ తీసుకుంటే మధ్యాహ్నం దాకైనా డాక్టర్ దగ్గర కూర్చోగలుగుతున్నాడు, కానీ దేవుని మందిరములో గంట సేపు యేసయ్య పాదాల దగ్గర గంట సేపు నిలవలేని పరిస్థితుల్లో ఉన్నట్లు మనకు మనిషి ఈరోజు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ప్రభువు దగ్గర నువ్వు నిలవగలిగితే, దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర నిలవగలిగితే? ప్రభు దగ్గర నిలగలిగితే. ఎక్కడైనా నిన్ను ఉండేస్తాడు, కానీ సాతానుగాడు ప్రభు దగ్గర నిన్ను ఉండనే ఉన్నాడు. ప్రభు మాట చొప్పున ప్రభు యొక్క చక్కగా కౌగిటిలో ప్రభు యొక్క హస్తపు నీడలో 2 భార్య భర్తలు బతుకుతున్నారు. వాళ్ళ పేరు అవ్వ, ఆదాము. అయితే ఈ దుష్టుడి పని ఏంటంటే ప్రభువుతో వీళ్ళు నిలవకూడదు, ఆశీర్వాదంలో వీళ్ళు నిలవకూడదు, వీళ్ళు నష్టాల్లోకి వెళ్ళిపోవాలి, కష్టాల్లోకి వెళ్ళిపోవాలని మీరు గొప్పోళ్ళు అయిపోతారు, మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు. ఈ పండు తినని అవచేత తినిపించింది. వాళ్ళు ఆ తోటలో నిలవలేక నిలబడలేక పాపములో పడిపోయారు, లోకములో పడిపోయారు, అపాయములో పడిపోయారు. ఈరోజు నువ్వు కూడా సాతానుగాడి గురి ఏంటంటే నిన్ను ఆయనలో నిలవకుండా చేయాలని. ఎక్కడ నిలిచినా ఒప్పుకుంటాడు, కానీ యేసయ్యలో నిలిస్తే ఒప్పుకోడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చర్చిలో ఒక 4 దినాలు పండుగలు జరుగుతున్నాయి, సువార్త సభలు జరుగుతున్నాయి. అలాగే మన విశ్వాసులైన వారు దూర ప్రాంతం నుంచి వచ్చి పూర్తిగా అక్కడ ఉంటున్నారు. కొందరు వచ్చి వెళ్తున్నారు, దగ్గర వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, అలా జరుగుతుంది. అయితే ఒక తల్లిగారు దూర ప్రాంతం నుంచి 4 దినాలకి సరిపడా మరి బట్టలు తీసుకుని, బ్యాగ్ తీసుకుని, ఒక చాప కూడా సంకన పెట్టుకుని ఆ తల్లిగారు వచ్చారు. ఏంటి తల్లి అంటే, 4 రోజులు ఇక్కడే. ఏమదమ్మా? 4 రోజులు నేను స్వామి దగ్గరే ఉంటాను. ఎక్కడ ఉంటాను? స్వామి కాడే 4 రోజులు యేసు స్వామి దగ్గరే నేను ఉంటాను అంది. మంచిదమ్మా అన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ రోజు మధ్యాహ్నం నేను మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటే బస్ స్టాండ్ దగ్గర ఈ సంచి నెత్తినెట్టుకుంది, సాపు సంకలో పెట్టుకుని ఎదురయ్యింది. అమ్మా, 4 రోజులు ఉంటానని వచ్చావు కదా, 1 రోజులోనే తిరిగి వెళ్ళిపోతున్నావు అంటే, ఇక మీదట ఎప్పుడు నేను చర్చికి రాను, ఇక మీదట ఎప్పుడు కూడా ఇక నేను చర్చికి వచ్చేది లేదు అని చెప్పింది. ఏం తల్లి, నిలవలేకపోయావా 4 రోజులు దేవుని దగ్గర అంటే, ఇక నేను వచ్చేది లేదు, ఇక నువ్వు అక్కడికి వెళ్తే చెప్తారులే, నేను ఇక నీకు కూడా చెప్పేది లేదని ఇంకో కోపంతో వెళ్ళిపోతా ఉంది. ఇక్కడికి వచ్చి అడిగాను అసలు ఏం జరిగింది అంటే, ఆమె గ్లాసు మజ్జిగ అడిగిందంట. ఏమడిగిందమ్మా? ఆమెకు కూడా కాదు, ఎవరికో గ్లాసు మజ్జిగ అడిగితే వీళ్ళు తర్వాత ఇస్తామన్నారట. ఏం చెప్పారు? మరి పాలు తోడుకోలేదని చెప్పారో, లేకపోతే పెరుగు రాలేదని చెప్పారో, మరి ఎట చెప్పారో, ఆమెంటే ఇష్టం లేకుండా చెప్పారో, మరి లేకే చెప్పారో. అయితే విషయం అంతా లోతులోకి నేను వెళ్ళలేదు, నాకు తెలియలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె మజ్జిగ ద్వారా గ్లాసు మజ్జిగను గురించి ఎవరికి, ఆమె కూడా కాదు, ఏదో పక్క వాళ్ళకి అడిగిందంట. ఆమెకి గ్లాసు మజ్జిగ తెస్తానని చెప్పిందంట వాళ్ళతో, వీళ్ళు ఇవ్వలేదంట. ఆమెకి ఇన్సల్ట్ అయిపోయి సాప సంకనెట్టుకుంది, సంచి నెత్తినెట్టుకొని వెళ్ళిపోతా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈరోజు చెప్తున్నమాట, నువ్వు దేవుని దగ్గర నిలవగలిగితే, ఎవరి దగ్గరమ్మా చెప్పాలి? ఎవరి దగ్గర? దేవుని దగ్గర నిలవగలిగితే. దేవుని దగ్గర నువ్వు నిలిస్తే సాతానుగాడికి ఒళ్ళు మంట. ఎవరికి మంట? సాతానుగాడికి ఒళ్ళు మంట. కాబట్టి నీకు ఏదో ఒకటి చెప్తుంటాడు. గ్లాసు మజ్జిగడికి ఇస్తారేమో, అసలు నీకు ఇక్కడ విలువ ఉందా, అసలు నీకు ఇక్కడ పరువు ఉందా, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఉంటావు అని. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నిన్నేం చేస్తుంటాడంటే రేపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు సాతానుగాడితో ఏం చెప్పాలంటే, సాతానుగా నువ్వు ఎన్నన్నా నా దేవుని పాద సన్నిధిని విడిచేది లేదు, నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు, బయటకు వచ్చేది లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ప్రారంభించి ఈ పరిచర్య చేస్తున్న దినాల్లో నా జీవితంలో కూడా సాతానుగాడు అనేక మార్లు, అనేక కోణాల్లో, అనేకముగా నన్ను దేవుని కృప నుండి దూరము చేయాలని, దేని నుంచి దూరం చేయాలని, దేవుని కృప నుంచి దూరము చేయాలని అనేకముగా నాతో
వాడు చెవులో చెప్పినట్టే ఉండేది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఎవరైతే ఆయన యందు నిలుస్తారో నా ప్రభు వాళ్ళతో నేను నిలుస్తాను అని ఈ పూట మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత దినములన్నీ కూడా ఎన్ని అవమానాలు రావచ్చు, ఎన్ని కష్టాలే రావచ్చు, ఎన్ని ఇరుకులే రావచ్చు, ఎన్ని ఇబ్బందులే రావచ్చు, అయ్యా నేను నీతో నిలుస్తాను, నీతో నిలుస్తాను, నీతో ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావో అప్పుడు నీ తీర్మానాన్ని బట్టి సాతానుగాడు సిగ్గుపడతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో మనము నిలవాలి. ఎవరితో నిలవాలి? యేసయ్యతో మనము నిలిచినప్పుడు కొన్ని అవమానాలు ఎదురవచ్చు, కొన్ని నష్టాలు ఎదురవచ్చు, కొన్ని కష్టాలు ఎదురవచ్చు, కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురవచ్చు. అయినా నేను నీతోనే నిలుస్తాను ప్రభువా. ఎవరితో నిలుస్తాను? నేను నీతోనే ఉంటాను ప్రభువా, నీతో నడుస్తాను ప్రభువా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీతో నడిచే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో నడిచే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మనము ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యతో నిలిచి ఉందుము గాక, యేసయ్యతో నిలిచి ఉందుము గాక. మరి వాక్యాన్ని మనము గమనించి చూస్తే కీర్తన మొదటి కీర్తన మొదటి వాక్యములో చూస్తే అక్కడ పాపుల మార్గమున నిలువక అన్న పదాన్ని మీరు చదవాలి. మొదటి కీర్తన మొదటి వాక్యం. పాపుల మార్గమున నిలువక. ఇప్పుడు పాపుల మార్గాలు కొన్ని ఉన్నాయి. ఆ పాపుల మార్గాలలో కానీ నువ్వు నిలిస్తే, ఆ పాపుల మార్గములో కానీ నువ్వు అడుగు పెడితే, ఆ పాపుల మార్గాల్లో కానీ నీ జీవితం వెళితే, నీ జీవితంలో చెప్పసఖ్యము కాని నష్టాలలోనికి, చెప్పసఖ్యము కాని సమస్యల్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. నీవు ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి ధ్యానం చేసుకోవాలి, రాత్రి పడుకునే ముందు కూడా ధ్యానం చేసుకోవాలి. ఏంటంటే, ఈరోజు నేను పాపుల మార్గంలో ఉన్నానా? ఈరోజు నేను పాపుల మార్గంలో ఉన్నానా, లేకపోతే పరిశుద్ధుల మార్గంలోనికి వెళ్ళానా? పాపుల మార్గంలో జీవించానా, పరిశుద్ధుల మార్గంలోకి నేను వెళ్ళానా? పాపుల మార్గాల్లో నడుస్తున్నానా, పరిశుద్ధమైన మార్గాల్లో నేను నడుస్తున్నానా అని చూసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధుల మార్గంలో నువ్వు నిలుస్తావో, పరిశుద్ధుడైన యేసయ్యతో నువ్వు నిలుస్తావో, ఇక నీ జీవితంలో విస్తారమైన కృప, నీ జీవితంలో విస్తారమైన దీవెన, నీ జీవితంలో విస్తారమైన ఆశీర్వాదాలు, నీ జీవితంలో విస్తారమైన కృపతో నా దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు అంటే, మరి ఆయన యందు నువ్వు నిలిస్తే. ఎవరి యందు నిలిస్తే? ఆయన యందు నువ్వు నిలిస్తే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి ఆయన యందు నిలవటం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సామాన్యమైన విషయం కాదు. నువ్వెక్కడైనా ఉండి ఒప్పుకుంటాడు, కానీ ఆయన పాద సన్నిధిలో నువ్వు వచ్చి కూర్చుంటే, లేక ఎంతసేపు అయింది కానీ వెళ్దాం, లేలే కానీ వెళ్దాంలే అని సాతానుగాడు నిన్ను ఒత్తిడి చేసేస్తుంటాడు. ఇంటి దగ్గర పని ఉంది, ఇంటి దగ్గర పని ఉంది అని ప్రార్థనలో వాడు ఉండేడు, వాక్యములో వాడు ఉండేడు, ఆరాధనలో నేను ఉండేడు. అయితే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా వెళ్ళొచ్చులే, ఇంకా 9 కూడా అవ్వలేదు, వెళ్ళొచ్చులే ఇంకా 10 కూడా అవ్వలేదు, వెళ్ళొచ్చులే ఇంకా ఆరాధన కూడా అయి ఉండదు, ఏదో పిల్లలు పాడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదో కొడతా ఉంటారు, వచ్చేరా అన్నట్లు ఎందుకు ఆఖరిలో వెళ్దాం. ఆఖరిలో వెళ్తే ఏముంటాయి? భోజనాలు ఏముంటాయి? ఆ భోజనం మనకు లేదా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయనలో నిలిచే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనతో నీవు
నడిచే వ్యక్తివై ఉండాలి. అప్పుడు నీ జీవితము బహుగా ఫలిస్తుంది. ఏం చేస్తున్నామా? బహుగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి చివరిగా మరొక మాట మనం అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం నేర్చుకుందాం. 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ, ఆ, ఉమ్, ఆ. నాకు నాకు వేరుగా ఉండి ఏమీయూ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము అనగా క్రీస్తు శరీరమునకు సాదృశ్యమై ఉన్నది. మనమందరము కూడా ఆ శరీరములో అవయవాలమై ఉన్నాం. ఇప్పుడు ఈ శరీరానికి వేరైపోయి ఈ చెయ్యి ఏదైనా చేయగలదా? ఏది చేసినా చెయ్యే చేసేది. కానీ శరీరానికి వేరైన తర్వాత ఈ చెయ్యి చేయగలదా? ఈ ఏలు చేయగలదా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఏదైనా డబ్బులు కావాలనుకోండి, ఇప్పుడు ఈ ఏలు పెడితే ఏమొచ్చేస్తున్నాయి? డబ్బులు వచ్చేస్తున్నాయి. ఈ ఏలు కోసేసిన తర్వాత పెడితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము దేవునితో కలిసి, సహవాసముతో కలిసి, పరిశుద్ధులతో కలిసి ఉంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అంతేకాని యేసయ్యకు వేరే మనము ఏమి చేయలేం. దేవునికి స్తోత్రం. యేసయ్యతో ఒక వ్యక్తి ఉన్నాడండి. యేసయ్యతో ఒక వ్యక్తి ఉండి ఆ వ్యక్తి యేసయ్యకు వేరే సంపాదించాలనుకున్నాడు. యేసయ్యకు వేరే సంపాదించాలనుకున్నాడు. సంపాదించాలనుకుని ఆశించాడు. ఆశించి ఆ వ్యక్తి వెండి నాణ్యాలు సంపాదించాడు. ఏం సంపాదించాడు? ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డల నోట్లు సంపాదిస్తున్నారు. నోట్లు 500 నోట్లు, 200 నోట్లు, 100 నోట్లు. ఆ రోజుల్లో ఎండి రూకలు సంపాదించేవాళ్ళు. ఏం సంపాదించేవాళ్ళు? ఇప్పుడు 5 రూపాయల బిళ్ళలాగా అప్పట్లో ఎండి రూకలు ఉంటాయి. ఆ ఎండి రూకలు సంపాదించుకున్నాడు. ఎలా వ్యక్తి సంపాదించుకున్నాడంటే యేసయ్యకు వేరే సంపాదించాడు. ఎవరికి వేరే? యేసయ్యకి వేరే సంపాదించాడు. సంపాదించిన వాటితో కూడా చాలా కొన్నట్లు చరిత్ర చెప్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి శాంతి లేని వాడే ఉరి పెట్టేసుకున్నాడు. ఏం పెట్టేసుకున్నాడు? పొట్ట పగిలి చచ్చిపోయాడు. ఈరోజు చాలా మంది, ప్రతి మనుషునికి ధనం అవసరం. ఏమవసరం? ఉదయం లేవగానే రాత్రి పడుకునే వారు కూడా ఏం కావాలి? ధనం అవసరమై. అయితే మనిషి ధనముతో పరిగెత్తి 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 ప్రభువును మర్చిపోతున్నాడు. ప్రభువును మర్చిపోయి ఎట్లయితేనే ధనం కోసం పరిగెత్తి 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 ఎలాగైనా ధనాన్ని సంపాదిస్తున్నాడు. సంపాదించిన తర్వాత ఈ లోపల క్రీస్తును వదిలేస్తున్నాడు. క్రీస్తుని మర్చిపోతున్నాడు. అమ్మా, సౌఖ్యముగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారా అంటే, అయ్యా కుటుంబములు ఏమి లేదు, నెమ్మది లేదు. ఒంటిలో ఆరోగ్యం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు వీళ్ళు సమాధానం లేకుండా అయిపోయారంటే, వీళ్ళ ఇంటిలో ఎవరు లేరు? యేసయ్య లేరు. ఎందుకు లేడు యేసయ్య అంటే, వీళ్ళు యేసునందు నిలవలేదు. ఎక్కడ నిలవలేదు? యేసయ్యందు నిలవలేదు. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి కూడా శాంతి లేదు, ఎందుకు నేను బ్రతకాలి అంటున్నాడు. కానీ యేసునందు నిలిచిన వారు ఎలా ఉంటున్నారంటే చాలా సంతోషముగా ఉంటున్నారు. ఏంటయ్యా నీ సంతోషం అంటే, ఇక్కడ కన్ను మూస్తే పరలోక రాజ్యంలో కన్ను, యేసయ్య ఒడిలో ఆ యొక్క మహిమ కలిగిన పట్టణంలో నేను కన్ను తెరుస్తాను. నాకు భయమే లేదు. ఏం లేదు? భయమే లేదు. నాకు ఇక దిగులు కూడా లేదు. ఎందుకంటే నేను యేసయ్యను కలిగి ఉన్నాను. ఎవరిని కలిగి ఉన్నాను? యేసయ్యను కలిగి ఉన్నాను. మరి ఈరోజు మనం పరీక్షించుకోవలసిన విషయం ఏమిటంటే,
యేసయ్యకు వేరై ఉన్నామా, యేసయ్యతో ఉన్నామా? ఇప్పుడు ఫ్యాను చాలా స్పీడ్గా తిరుగుతుంది, అది కరెంటుకు వేరైతే ఏదైనా చేయగలదా, తిరగలదా? ఇప్పుడు మోటార్లో నుంచి ఫాస్ట్గా నీళ్ళు వస్తున్నాయి, మనం చూసాం. అది కరెంటుకు వేరైతే ఆ నీళ్ళు వస్తాయా? అలాగా ఇప్పుడు నీ జీవితము యేసయ్యకు నీకు సంబంధము సరిగా ఉందా లేదా చూసుకోవాలి. ఈ లోక సంబంధమైన బంధాల ద్వారా నీకు నష్టాలు వస్తాయి, ఈ లోక సంబంధమైన బంధాల ద్వారా నీకు ఇరుకులు వస్తాయి. కానీ యేసయ్యతో బంధము నీవు కలిగి ఉన్నప్పుడు ఆ బంధము నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది, నిన్ను ఫలింప చేస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వెళుతుంది. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయును గాక. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. కాబట్టి అయ్యా, నా తీగ నీతోనే కలిసి ఉండాలి. ఎవరితో కలిసి ఉండాలి? నీతోనే కలిసి ఉండాలి. అయ్యా, నీకు నేను దూరము కాకూడదయ్యా, నీకు సమీపముగా ఉండాలి. నీతో కలిసి నా జీవితం కొనసాగాలి, నీతో కలిసి అయ్యా నా జీవితము ముందుకు వెళ్ళాలయ్యా. అట్టి భాగ్యమే నాకు అనుగ్రహించండి. ఈ లోకముతో కలిసి కాదయ్యా, నీతో నడిచే అనుభవాలు, నీతో కలిసి అనుభవాలు, నీతో ఉండే అనుభవాలు నా బ్రతుకులో నాకు కావాలి ప్రభు అని అందరు అడుగుదాం, యేసయ్యని అడుగుదాం. అయ్యా, నీతో నడిచే అనుభవాలు, నీతో కలిసే అనుభవాలు, నిన్ను స్తుతించే అనుభవాలు, అయా నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించే అనుభవాలు నాకు కావాలి తండ్రి. అయా, నీతోనే నేను వెళ్ళే మార్గము నాకు అనుగ్రహించండి. అయా, నీలో నిలిచి ఆత్మ ఫలములు నేను ఫలించాలి తండ్రి. అయా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎవరు నీ యందు నిలుస్తారో వారి ఇంటిలో నువ్వు నిలుస్తానని, వారి జీవితములో నిలుస్తానని, వారి వ్యాపారములో నిలుస్తానని, వారి కుటుంబములో నిలుస్తానని అయా చక్కటి ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా లోతైన విషయాలు మాకు నేర్పించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, అందును బట్టి నీ కృపకు స్తోత్రాలు, అందును బట్టి నీకు స్తోత్రాలు, అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా, నీకు వేరుగా ఏమి చేయలేము తండ్రి, నీతో కలిసే చేయగలం, నీలో ఉండే చేయగలము తండ్రి. అయా, నేను మీతో ఉంటే మీరు మాతో ఉంటానని మాట ఇచ్చారు తండ్రి. ఈ లోకములో ఏ మనుషుడు మాతో ఉన్నా మాకు ప్రమాదం ఉంది, మాకు నష్టం ఉంది, మాకు కష్టం ఉంది. నీవుంటే మాకు క్షేమం ఉందయ్యా, నీవుంటే మాకు లాభం ఉందయ్యా, నీవుంటే మాకు ఆరోగ్యం ఉందయ్యా, నీవుంటే మా దాహము తీర్చబడుతుందయ్యా, నీవుంటే మా ఆకలి తీర్చబడుతుంది, నీవుంటే మాకు శాంతి ఉంటుంది, నీవుంటే మాకు సమాధానం ఉంటుంది. నీవే ఉండాలయ్యా, నిజమైన ద్రాక్షవల్లి నీవు ఉండాలయ్యా, నిజమైన ద్రాక్షవల్లి నీవు ఉండాలి. అయ్యా, నీవుంటే మాకు చాలయ్యా, అయ్యా నీవుంటే చాలయ్యా. ద్రాక్షవల్లితో జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా. అవును ప్రభువా,